హలో గైస్, ఒక మెరుపు తీగ లాంటి సిరీస్ జింబాబ్వే సిరీస్ తర్వాత ఒక ఈ మెరుపు తీగ ఎలా అయితే పడితే నేల మీద ఇట్లా విధ్వంసం చేస్తుందో అలాంటి విధ్వంసంతో జీజీ అలా వచ్చి శ్రీలంక సిరీస్, అసలు శ్రీలంక సిరీస్ కూడా హైప్ ఉండదు కానీ జీజీ ఎంట్రన్స్ తోటి ఆ స్క్వాడ్ డిసిషన్లతోటి ఇప్పుడు సడన్ గా శ్రీలంక సిరీస్ కూడా హైప్ తెచ్చేశారు. వెల్కమ్ టు ది ఇండియా వర్సెస్ శ్రీలంక హోమ్ టూర్ ఆఫ్ శ్రీలంక సిరీస్ ప్రివ్యూ షో. మనతో పాటు ఈరోజు ధీరజ్ ఉన్నాడు, స్నేహిత్ ఉన్నాడు, విస్కీ అని ఉన్నాడు, అఖిలేష్, రిత్విక్ అండ్ రోహిత్. సో ఏంటి, ఎలా నడుస్తుంది జీజీ ఈ అంతా? అసలు ఏమంటారు అన్న, ఏమంటారు అసలు? ఫస్ట్ ఈ హైప్ ఏమంటారు? మనం 7 people ఉన్నాం, సో తలా ఫర్ రీజన్. అది కాదు విశాల్ బ్రో, గౌతమ్ విశాల్ బ్రో విశాల్ బ్రో నేను ఒక రీజన్ చూసిన, ఒక మీమ్ చూసిన అనమాట. రుతురాజ్ గైక్వాడ్ ఫోటో ఉంటది, ఇన్ని చేసిన నేను వై హావ్ నాట్ సెలెక్టెడ్, ఇస్ దర్ ఎనీ రీజన్ అంటే కింద గంభీర్ ఫోటో ఉంది, తల ఫర్ రీజన్. అందుకే నేను ఎవరు ఎక్స్క్లూషన్ కి నేను ఫీల్ అవ్వలేదు కానీ పాపం రుతురాజ్ గైక్వాడ్ అంత ఆడుతున్నా కూడా వాడిని ఎక్స్క్లూడ్ చేస్తారు. చాలా అంటే రీజన్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నాయి. వీ కెన్ డిస్కస్. యాక్చువల్లీ చాలా గుడ్స్ అండ్ బ్యాడ్స్ ఆబ్వియస్లీ ఉన్నాయి. సర్ప్రైజింగ్ వన్స్, సర్ప్రైజింగ్ నేమ్స్ ఆల్సో. సో ఆ సెగ్మెంట్ వెళ్దాము. కొన్ని స్లోగా అర్థమవుతున్నాయి నాకు కూడా. ఫస్ట్ లో చూడంగానే షాక్ అయినా, బట్ స్లోగా సమ్మర్ అండర్స్టాండ్ కొంచెం టైం పడుతుంది. సో అసలు ఫస్ట్ 26th రోజు సీజన్ స్టార్ట్ అవుతుంది. అదే అంటే ఇది అన్ఫార్చునేట్లీ 27th నుంచి ఒలింపిక్స్ అనుకుంటా కదా. 27th సారీ 26th గేమ్ స్టార్ట్ అవట్లేవరా, ఓపెనింగ్ సెరమనీ 26th రోజు. అది కూడా ఇంపార్టెంట్ కదా దాని ఓపెనింగ్ సీజన్ వెరీ ఇంపార్టెంట్. బాగా తెలుసు స్నేహితు నీకు ఇవన్నీ, చిన్నపిల్లడివేనా? అతడు మూవీ రిఫరెన్స్. ఓహో ఒలింపిక్స్ చెప్పినా పర్లేదు, అతడు అన్నావు చూడు. అది కూడా నువ్వు పుట్టే టైం సినిమా గురించి చిన్నప్పుడు ఎట్లా మిస్ అయినా అనుకుంటున్నా. ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారి వద్దు కదా. అంతే, బాగా తెలుసు. సో సో అంటే ఒలింపిక్స్ కున్న హైప్ కి, అంటే ఇప్పుడు టు బి హానెస్ట్ హైప్ పెరుగుతుంది ఒలింపిక్స్ కూడా. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కానీ ఇప్పుడు కాదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి రిత్విక్, ఎన్ని మ్యాచెస్ ఉంటున్నాయి? వాట్ ఇస్ ద టూర్? నాకు తెలిసి 3 T20s 3 ODIs అనుకుంటా. 3 T20s and 3 ODIs. సూర్యకుమార్ యాదవ్ ని పర్మనెంట్ T20 క్యాప్టెన్ చేయడము, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బ్యాక్ ఫర్ ద ఫస్ట్ ఓడిఐ సిరీస్ కి బ్యాక్ అవడము గుడ్ సైన్స్. సో నౌ ఫస్ట్ ఎలిమెంట్, అసలు మనం ఈ ఓపెనింగ్ స్టార్ట్ చేసాం కానీ ఇప్పుడు చెప్తాము. ఒక్కసారి ఎవరైనా స్క్వాడ్ చదవగలుగుతారా T20ది? లెట్స్ స్టార్ట్. ఎక్కడ ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అఖిలేష్ సారీ జస్ట్ గివ్ మీ సెకండ్, మ్యూట్ పెట్టుకుంటా నేను. అడ్మిన్ గారు నిర్దాక్షిణ్యంగా మ్యూట్ చేసేయండి నన్ను. Okay. Ritvik has the list, right? So Ritvik, ఒకసారి లిస్ట్ చదవా T20 సిరీస్ ది, T20 స్క్వాడ్ ది. ఓకే, T20 స్క్వాడ్ లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్. ఆల్ రౌండర్స్ వచ్చేసి శివం దుబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్. వికెట్ కీపర్ సంజు శాంసన్, ఇంకా రిషబ్ పంత్. బౌలర్స్ వచ్చేసి రవి బిష్నాయ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ అండ్ ఖలీల్ అహ్మద్. సిరాజ్ లేడు కదా T20s లో? ఉన్నాడు. సిరాజ్ ODIలో ఉన్నాడు, T20s లో ఉన్నాడు. ఓకే, శ్రీలంక ఇంకా సిరాజ్ లేకపోతే అదొక క్రైమ్ అంటారు దాన్ని. సిరాజ్ హ్యాస్ టు బి అగేన్స్ట్ శ్రీలంక. దమ్ తగలదు శ్రీలంక. అదే. సో ఒకసారి విస్కీ అని మీతో స్టార్ట్ చేద్దాం. అసలు రుతురాజ్ గైక్వాడ్ది మనం ఫస్ట్ వదలనే రుతురాజ్ గైక్వాడ్ది స్టార్ట్ చేసాము. వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్ రుతురాజ్ గైక్వాడ్ని ఎక్స్క్లూడ్ చేయడానికి ఈ ఓపెనింగ్ కాంబినేషన్? వాట్ డూ థింక్ ద టాప్ 3 ఆర్డర్ ఏముంటుంది? లైక్ వాట్ ఈస్ ద బ్యాట్స్మెన్ ప్లాన్ డూ యూ సీ? ఓకే, సో T20s, I'll be again harsh ఇక్కడ. Gill, Gaikwad, I wasn't even looking them at T20 players, but okay, one of them can be in the team just to fill that Virat Kohli kind of role, like whatever role Kohli anchor. He can show the intent, but if wickets fall, then we need an anchor. It's not like pakka anchor కావాలి ప్రతి innings అని.
వీ విల్ షో దెమ్ ఇంటెంట్ చూపిద్దాం, ఫాస్ట్ గానే ఆడదాం ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు లాంటి ఫైనాన్స్ లాంటి సిచ్యువేషన్ వస్తే హీ కెన్ యాంకర్, ఎనీ వన్ షుడ్ బి ఏబుల్ టు దట్. ఓకే, వన్ గై కెన్ బీ దేర్. సో ఎందుకు లేడు అనే పాజిటివ్ వేలో ఆలోచించుకుంటే వన్ ఆఫ్ దెమ్ ఓన్లీ కెన్ బి, అండ్ గిల్ ఈస్ ద క్యాండిడేట్ ఫర్ వైస్ కెప్టెన్సీ ఆర్ కెప్టెన్సీ ఇన్ ద ఫ్యూచర్. గిల్ ఈస్ ఆల్మోస్ట్ 24, 25 అట్ ద మ్యాక్స్. గైక్వాడ్ ఇస్ 26, 27. అండ్ గైక్వాడ్ కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది గిల్ కి. ఏమనుకున్నా ఏందన్నా గాయక్వాడ్ గాయక్వాడ్ ఇస్ 27. Gaikwad is 27. 27. I'm not saying he's 28 30 or అనుకుంటా. 40. He's 27 only. He's pretty much young. అతనికి కూడా ఈజీగా 8 to 10 years ఆఫ్ కెరియర్ ఉంది ఆడగలిగితే. గిల్ కూడా అంతే 10 to 12 years, ఒక 2-3 years. అది పెద్ద మ్యాటర్ అవ్వదు. దట్స్ నాట్ అ బిగ్ ఫ్యాక్టర్. ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ గిల్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద ఇండియన్ టీమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉంది. గైక్వాడ్ రీసెంట్ గానే డెబ్యూ చేసిండు, కైండ్ ఆఫ్ 22-23 లో డెబ్యూ చేసిండు. Since then he's been in and out of the team based on Rohit Sharma's availability or Virat Kohli's availability. Okay. So Gill was the better choice. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికే ప్లేస్ ఉందంటే మాత్రం. So that is the only reason I think వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికే ప్లేస్ ఉంది, because Jaiswal పక్కా ఆడాలి. For me Jaiswal is a 3 format player, and Gambhir and board also is actually mentioning that they want to grow more or 3 all format players. I have mixed opinions about it, but it's okay. ఎందుకంటే ఒక ప్లేయర్ బెటర్ అవ్వాలి, ఆల్ రౌండ్ ఫార్మాట్ ప్లేయర్ అయితే ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారని బోర్డ్ అనుకుంటుంది. ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్ ఇన్ దట్ ఫ్యాక్ట్. అది వాళ్ళకే వదిలేస్తున్నా. బట్ యాక్చువల్లీ చూసుకుంటే కూడా మనకు ఓన్లీ 3 ఫార్మాట్స్ ఆడగలిగిన ప్లేస్ 4 ఉండే మనకి. విరాట్, రోహిత్, బుమ్రా, జడేజా. నాకు తెలిసి 4. 4లో 3 ఒకటేసారి రిటైర్ అయిపోయారు T20s నుంచి. రోహిత్ కూడా టెంటేటివ్ బ్రో, అప్పుడప్పుడు ఉండే టెస్ట్ లో అంటే లైక్ కంపారిటివ్లీ అవైలబిలిటీ ఇంజురీస్ వల్ల, కానీ దే ఆర్ త్రీ క్యాప్టెన్ ఫార్మాట్ టెస్ట్ రైట్ నో క్యాప్టెన్ కాబట్టి ఇంకా ఆల్ ఫార్మాట్ అనుకోవచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్ 3 ఒకటేసారి రిటైర్ అయిపోయారు మనకి T20s నుంచి. బుమ్రా పెద్ద సిరీస్ మాత్రమే తీసుకుని వెళ్తాం. T20s ఐ డోంట్ థింక్ వరల్డ్ కప్ వరకు మళ్ళీ ఇంకోటి ఆడతాం అనుకోవట్లేదు. స్ట్రైట్ అవే మళ్ళీ 26 వరల్డ్ కప్ ఆడేది మళ్ళీ నెక్స్ట్ T20s అపార్ట్ ఫ్రమ్ IPL. సెన్సిబుల్ ఎనఫ్. అంటే మధ్యలో ఇట్లా ఆస్ట్రేలియా సిరీస్ తగిలితే ఇప్పుడు మనం ఇది కామన్వెల్త్ కి వెళ్తే అప్పుడు అంతే. ప్రాబబ్లీ ఇట్స్ లైక్ హై ఇంపార్టెంట్ T20 అయితే తప్ప అంతే ఏషియా కప్ కూడా అసలు పట్టించుకునే అవసరం లేదు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే గిల్లుని పెట్టడం జరిగింది. యాక్చువల్ గిల్లు కూడా ఇంకా 6 ఫార్మాట్ ఇంకెవరు మిగలలేదు మనకి. నెక్స్ట్ జనరేషన్ గ్రూమ్ చేసుకోవాలంటే గిల్లుని తోయాలి, జైస్వాల్ ని తోయాలి. అక్కడ బౌలర్స్ లో అయితే కైండ్ ఆఫ్ సిరాజ్ మేబీ ఆల్ ఫార్మాట్. ఇంకా సిరాజ్ కూడా అసలు T20s లో ఇంకా తోయాలి, టెస్ట్లలో ఆల్రెడీ ఆడుతున్నాడు. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఆల్ ఫార్మాట్ ద ప్లేయర్స్ అట్ ద సేమ్ టైమ్ ట్రైంగ్ టు గ్రూమ్ ద నెక్స్ట్ క్యాప్టెన్. అగైన్ గిల్ మళ్ళీ ఇంకో గిల్ రీజన్ ఏంటంటే ఇట్స్ లాంగ్ థింగ్, అగైన్ బేర్ విత్ మీ. గిల్ ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హీస్ 23-24. మనకు ఇంతకు ముందు చేసిన మిస్టేక్ ఏంటంటే విరాట్ కోహ్లీకి వైస్ కెప్టెన్ ఉన్నది రోహిత్ శర్మ. హీస్ 1 year older than రోహిత్ శర్మ వైస్ కెప్టెన్. సో విరాట్ కోహ్లీకి ఏమైనా విరాట్ కోహ్లీని డ్రాప్ చేసిన కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని తీసుకొచ్చి పెట్టినాం, విచ్ ఇస్ మనకు వైస్ కెప్టెన్ లేడు లిటరల్లీ టీమ్ కి. ధోనికి విరాట్ కోహ్లీకి ఉన్న ఏజ్ గ్యాప్ 6 to 7 years బాగా సెట్ అయిపోయింది. అతను వెళ్ళిపోయిన టైంకి తను గ్రూమ్ అయిపోయి క్యాప్టెన్సీకి రెడీ అయిపోయి కెప్టెన్ అయ్యిండు. వీ నెవర్ హ్యాడ్ ఎనీవన్ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. సో వీఆర్ ట్రైంగ్ టు గ్రూమ్ సమ్వన్ యంగ్. ఇప్పుడు రుతురాజ్ ని తీసుకొచ్చి వాళ్ళని హార్దిక్ పాండ్యా కూడా 30-31 రైట్ నౌ. హార్దిక్ పాండ్యా అండ్ అతని అవైలబిలిటీ ఇంకా దారుణం. అతను ఎప్పుడు ఇంజూర్ అవుతాడో, ఇక్కడ ఏ హామ్స్ట్రింగ్ పట్టేస్తుందో తెలియదు. అందరూ ఇప్పుడు 2 పెగ్గులు ఎక్కువ వేస్తాడు రాత్రి పాపం. మంచి ప్లేయరే, హ్యాస్ డీసెంట్ క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్. హార్దిక్ పాండ్యా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. కానీ నేను ఒక సిరీస్ వస్తా ఇంకొక సిరీస్ రాను అంటే మాత్రం మనకి 2022 నుంచి 24 మధ్యలో 12 మంది క్యాప్టెన్సీ చేశారు ఇండియన్ టీమ్ కి. సేమ్ సిచ్యువేషన్ వస్తుంది మళ్ళీ. ధవన్ క్యాప్టెన్, బుమ్రా క్యాప్టెన్, జడేజా క్యాప్టెన్, అందరు క్యాప్టెన్, పంత్ క్యాప్టెన్, KL రాహుల్ క్యాప్టెన్. సో దట్ ఈస్ నాట్ షోయింగ్ సైన్ ఆఫ్ టాప్ టీమ్ ఇన్ ద వరల్డ్. క్యాప్టెన్సీ పెట్టుకుంటే క్యాప్టెన్సీ చాలా ప్రెస్టీజియస్ థింగ్ ఇండియన్ టీమ్ లో అనేది. సో దానికి సూర్యకుమార్ క్యాప్టెన్ అనే దానికి ఇదే ఆన్సర్ నాది. గిల్ ఎందుకు వైస్ కెప్టెన్ అనే దానికి కూడా సమ్వాట్ సేమ్ ఆన్సర్. మీ పాయింట్ కి ఎక్స్టెన్షన్ కన్నా I just want to tell you this. For me, I see only 2 captaincy materials today who can be the next captains, like how Virat Kohli and Rohit Sharma were there, is Shubman Gill or Ruturaj Gaikwad. Ruturaj Gaikwad for the reason that he got us a medal. And it's not a small reason, man. నేను ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చెప్తాను, ఏషియన్ గేమ్స్ లో మెడల్ తెచ్చాడు. అది చిన్న కప్పు ఇవన్నీ అన్నా సరే ఇట్స్ నేషన్ మెడల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, అండ్ హీ గాట్ అస్ అ మెడల్. సో క్యాప్టెన్సీ మెటీరియల్ కనబడుతుంది.
అందులో హీ హ్యాడ్ డీసెంట్లీ గుడ్, అంటే ఫస్ట్ ఓపెనింగ్ కప్పు కొట్టరేవాడు, వాడికి మంచి సీజనే అయ్యింది ఐపీఎల్ లో కూడా. శుభ్మన్ గిల్ కి ఇంకొంచెం డిజాస్టర్ సీజన్ అని అనొచ్చు. జీటీ ఆఫ్టర్ 2 big seasons, శుభ్మన్ గిల్ couldn't handle that rightly and they were మేబీ షమి ఉండింటే బెటర్ ఉండేది యాక్చువల్లీ. షమి ఈజ్ అ బిగ్గర్ అవును, లాస్ దాన్ హార్దిక్ పాండ్యా యాక్చువల్లీ. నేను exactly. ఇంకోటి Bigger చెప్తా, loss to GT than Hardik Pandya. ఇంకోటి కూడా చెప్తా అభిపై Hmm. పాయింట్ కి యాడ్ చేయాలంటే, ఈవెన్ దో రుతురాజ్ ఫెయిల్ అయినా Hmm. వేరే వాళ్ళని హీ గైడ్స్ వెరీ వెల్. Exactly, he guides very well. ఇఫ్ యూ వాంట్ ప్లే ద గేమ్, నీ ఫ్రీ గేమ్ నువ్వు ఆడు అని చెప్తాడు, కానీ హీ వోంట్ బి హావ్ టు స్టిక్ విత్ దిస్ అని చెప్పేసి గాయక్వాడ్. రుతురాజ్ కొంచెము రోహిత్ శర్మ లక్షణాలు కనబడతాయి నాకు కొంచెం, ఎందుకో ఫర్ సమ్ రీజన్. అంటే ఇట్స్ ద సేమ్ లీనియేజ్ ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు. హీ గివ్స్ యూ దట్ ముంబై స్టైల్ ఆఫ్ క్యాప్టెన్సీ థింగ్ అండ్ హీ స్టిల్ హ్యాస్ ద క్యాప్టెన్సీ ఇన్ హిమ్. బట్ ఆన్ ది అదర్ సైడ్ నాకు ఇంకోటి అన్న చెప్పిన దానిలో, వెన్ యూ వాంట్ డెవలప్ 3 format players, and we can again come today if we have like our 3 format players are Jaiswal, Shubman Gill and Pant, to be honest. అది కూడా ఇప్పుడు నువ్వు సిరాజ్. T20లో పంత్లు కన్సిడర్ చేస్తున్నావు కాబట్టి. సిరాజ్ అది కూడా కూడా, మళ్ళీ yeah. ఇంజురీ ప్రోన్. ఇప్పుడు పంత్ని నువ్వు Hmm, T20s కన్సిడర్ చేస్తున్నందుకు 3 format అయ్యాడు. సిరాజ్ మళ్ళీ ఇప్పుడు నువ్వు చూడు ఓడిఎస్ లెక్క కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ఓడిఎస్ టైంకి పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ షమ్మీ మోర్ బికాస్ హర్షదీప్ ఇస్ జస్ట్ కమింగ్ త్రూ. చాలా మంది పంత్ కూడా చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు, బట్ Hmm. పీపుల్ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ జస్ట్ బిఫోర్ ది యాక్సిడెంట్ పంత్ వాస్ డ్రాప్డ్ ఫర్ ద T20 team. ఎగ్జాక్ట్లీ, హీ వాస్ డ్రాప్డ్ Pant's performance was so bad, he was Hmm. dropped from the limited overs team. Testలలో obviously we know what Pant is, he's a match winner obviously, no doubts. ఎగ్జాక్ట్లీ కానీ ఎగ్జాక్ట్లీ. T20s team is డ్రాప్ అయిన పంత్ ఆయనకి యాక్సిడెంట్ అయిపోయి వెళ్ళి రికవర్ అయ్యి కంబ్యాక్ ఇచ్చి ఐపీఎల్ డీసెంట్, హీ డిడ్ అ వెరీ గుడ్ ఐపీఎల్ అమంగ్స్ ద ఇండియన్ కీపర్స్. హీ హ్యాడ్ డీసెంట్ ఐపీఎల్. He had ప్రాబ్లం decent పంత్తో weighted. ప్రాబ్లం లేదు. నో వన్ వాస్ గుడ్ ఇనఫ్ టు టేక్ హిస్ ప్లేస్ ఇన్ 2 years. ఎగ్జాక్ట్లీ, యా. అది అందుకు పంత్ టీమ్ లోకి వచ్చిండు. See, అంతే. నాకు the confusion here always lies between the openers. Who are going to be India's openers in Test, T20 and ODI? ఎందుకంటే Shubman రోహిత్ Gill శర్మ and Yashasvi Jaiswal in T20, then Rohit Sharma and Shubman Gill in ODIs. That is the way forward. ODIs జైస్వాల్ ఫర్ షూర్. Yes, is set. ఓడిఐస్ లో ఐ ఎందుకంటే గెస్ already- రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ రావచ్చు. అంటే ఎందుకంటే- జైస్వాల్ నేను ఐ వుడ్ గో విత్ ధీరజ్ ఆల్సో బికాస్ And చెప్పు అఖిలేష్ and చెప్పు. also it's high time we need to have a split team. Yes, Split captaincy, hello. split team. లైక్ యునో స్ప్లిట్ టీమ్ కంప్లీట్ ఎట్లా అంటే T20కి వెళ్ళేసరికి లైక్ ఈ రోజు ఓడిఐ ఆడితే రేపు ఇంకో టీం T20 వేరే కంట్రీలో ఆడేటట్టు we need to Yeah. prepare that. I strongly believe that. See, ఇప్పుడు ఇంగ్లాండ్ టీం కూడా అదే చేస్తుంది అండ్ దే ఆర్ సక్సీడింగ్. ఓన్లీ 2-3 బట్లర్ బెయిర్స్టో తప్ప మిగతా వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళే. ఇప్పుడు ఇఫ్ యూ వాచ్ టెస్ట్ సిరీస్ అసలు బౌలర్లు ఎవరో కూడా తెలియదు నాకు. అవును. నిజమే. అండ్ ఓడిఐలో టెంప్లెట్ బౌలర్స్ ఉంటారు, క్రిస్ వోక్స్ గానీ మనం రెగ్యులర్ Mark వేసే Wood. బౌలర్స్ ఉంటారు. సో Mark Wood, Chris. ఒక టీం So- ఉంటాడు ఒకడు ఎవడాడు క్రిస్ జార్డన్. Chris Jordan T20. జార్డన్ వాడు వేసిన అయిపోయి ఉంటాడు ఆ టీమ్ లో పాపం వాళ్ళకి. ఒక టీం కి ఆడతాడు. ఈజ్ అ గుడ్ అథ్లీట్ యాక్చువల్లీ. అంతే, ఇక వాడు అదే పట్టుకొని చెప్పుకొని బతకలేడు అంతే. డెత్ బౌలర్ స్పెషలిస్ట్ అంటారు కానీ ఎవరు డెత్ అర్థం కాదు. అది ఇంకో problem. అయితే యాక్చువల్ గా ఇంకోటి అఖిలేష్, టు యాడ్ ఈవెన్ టు యువర్ పాయింట్, యాక్చువల్ గా స్ప్లిట్ టీమ్స్ చేయడంలో తప్పులేదు. బట్ ఆన్ ది అదర్ సైడ్ స్ప్లిట్ టీమ్స్ చేయడంలో ప్రాబ్లం ఏంటి అని అంటే కోర్ పాడవకూడదు. వెన్ యూ హ్యావ్ ద సేమ్ కోచ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన జింబాబ్వే సిరీస్ కి లక్ష్మణ్ పంపించారు. లక్ష్మణ్ తోటి కొత్త టీం ని పంపిస్తే ఇష్యూ ఉండదు. అదే లక్ష్మణ్ ని ఉన్న టీమ్ తో పంపించావు, కోర్ ఉన్న టీమ్ తో పంపించావు అంటే పెంట్ అవుద్ది. సో యూ హ్యావ్ టు నో యువర్ డీలింగ్. అంటే వెన్ యూఆర్ సెండింగ్ అ న్యూ టీమ్, సెండ్ లక్ష్మణ్ విత్ దెమ్ సో దట్ ద ర్యాపో ఇస్ గుడ్. If you want to send a new team, Or have more India A series actually. exactly, have నేను more India series. ఇంకోటి I really అభినయ్ miss India కంప్లీట్లీ డెడ్ అయిపోయినాయి ఇండియా ఏ సిరీస్. పంజాబ్ వెళ్ళి నమీబియాతో ఆడుతుంది. ఇఫ్ దే వర్ ఏబుల్ టు అదే. అరేంజ్ దట్, వై కెన్ ఇండియా ఏ డూ దట్? India A can do it, man. I really feel India A should do it. ఐ ఫీల్ ఇండియా ఏ చాలా తక్కువ ఆడుతుంది అనుకుంటున్నాను నేను. Hmm. ద్రావిడ్ కోచింగ్ రాకముందు ఇండియా ఏ చాలా సిరీస్ ఆడేది. Exactly. ద్రావిడ్ అండర్ కింద రవి శాస్త్రి వాజ్ ద 2019, మెయిన్ కోచ్. yeah, 2019 వరకు India A series were also brilliant because they were very Yeah. entertaining also because these players came up and they were very very potential players in that India A series. And today మనం ఆ India A series నుంచి like we are getting all the fruits from India A series. నా పాయింట్ Yes. ఏంటంటే బంగ్లాదేశ్ ఏ సిరీస్ లాడు, లేకపోతే టీమ్స్ తోటి వెళ్ళి ఇండియా ఏ అడనాడు ఏముంది? ఎక్కడ నాడు వాళ్ళ టీం. ఇప్పుడు ఐసీసీ ఇస్ నాట్ గోయింగ్ టు, అంటే ఐసీసీ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్కరేజ్ యూ.
It's going to be a very good encouragement. If a state board team was able to go and play with an international country, yeah, actually it's like మనకి ఎక్కువ తెలియదు, వాళ్ళు బాగా సోషల్ మీడియాలో పెట్టినరో తెలిసింది, కానీ చాలా టీమ్స్ ఆడతాయి. లైక్ కర్ణాటక వెళ్ళి రంజీ ఛాంపియన్స్ ఆడడం ఇట్లా చాలా జరుగుతుంది. ప్లే దట్ ఇండియా ఏ సిరీస్ జరగకపోవడం ఇస్ మెయిన్ రీజన్ బేసికల్. ఇంకోటి అభిప్రాయ్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను. వివేక్స్ లక్ష్మణ్ కూడా he was the coach for the under 19 అంటే under 19 చేసిందా? he did I guess, right? under 19 ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే యంగ్స్టర్స్ అందరికి వివేక్ లక్ష్మణ్ తెలుసు వాట్ హీ డస్, ఏం చేస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ నాకు జింబాబ్వే సిరీస్ కూడా హ్యావ్ చూసిన వెరీ గుడ్ టీమ్ వివేక్ లక్ష్మణ్. ఎందుకంటే మొత్తం యంగ్ టీమ్, హీ నోస్ వాట్ దే డూ, వాట్ దే విల్ డూ, లాస్ట్ వరకు ఏం చేస్తారు, అదొకటి నాకు ఇంపాక్ట్ అనిపించింది. బట్ నువ్వు అన్నట్టు కూడా కోర్ టీమ్ ని పంపిస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ గంభీర్ విత్ ద కోర్ షుడ్ ఆల్వేస్ స్టిక్. ఇఫ్ యు ఆర్ నాట్ సెండింగ్ ద కోర్, డోంట్ సెండ్ గంభీర్ ఆల్సో. గివ్ ఎవ్రీబడి రెస్ట్ అండ్ మేక్ ఇట్ అన్ ఇండియా ఏ సిరీస్ లైక్ హౌ అన్నట్టు. ఎందుకంటే కోర్ సౌత్ ఆఫ్రికా సిరీస్ మై పాయింట్ ఇస్ లైక్ ఇండియా క్యాప్ అంత ఈజీగా రాకూడదని. ఇండియా క్యాప్ షుడ్ బి ప్రెస్టీజియస్ క్యాప్. ఇండియా ఏ సిరీస్ లకు పంపండి రెడీ లేని ప్లేయర్లను. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ట్రై అప్లికేషన్ అన్నట్టు చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. శ్రీలంక వాళ్ళతో చేయొచ్చు, దానికి కొంచెం అన్న కోర్ ఉండాలి. బ్రాండ్ న్యూ టీం పంపేయడం, నైల్సి ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఒకరిద్దరు రిపీట్ చేస్తారు. వి ఆల్రెడీ డన్ దట్. శ్రీలంకతో మన 2022 లో రాహుల్ ద్రావిడ్ వెళ్ళింది, రవి శాస్త్రి స్టిల్ దేర్. రాహుల్ ద్రావిడ్ అప్పుడే గైక్వాడ్, నితీష్ రాణా, ఆల్ దీస్ గైస్ గాట్ దర్ డెబ్యూస్ యాక్చువల్లీ శ్రీలంక. వి యాక్చువల్లీ లాస్ట్ ద సిరీస్ ఆల్సో ఐ గెస్. యూ కెన్ డూ దట్. Either do that. I have only one brand new team sending a new coach. నువ్వు అన్నట్టు వేరే కోచ్ తో పాటు వెళ్ళింది ఆ టీం, అది వెళ్ళాలి. గంభీర్ మెయిన్ టీమ్ తో పాటు రోహిత్ శర్మలు, విరాట్ కోహ్లీలు వాళ్ళతో పాటు వెళ్ళాలి. లేదా పుట్ యువర్ ఏ సిరీస్. ఇండియా ఏం పంపండి ఏ సిరీస్. I have one doubt. ఇప్పుడు కరెంట్ T20 team are almost all అంటే newbies. అంటే like Riyan Parag is like a new fellow for like అంటే he's got only very few games. ఏమో అంటే రియాన్ పరాగ్ ఇస్ వన్ చాయిస్ దట్ ఐ స్టిల్ డు నాట్ అండర్స్టాండ్ బికాస్ హీ డిడ్ంట్ పర్ఫార్మ్ ఇన్ జింబాబ్వే. హీ హ్యాడ్ హిస్ ఫెయిర్ ఆపర్చునిటీ. లెట్స్ బి హానెస్ట్, రియాన్ పరాగ్ హ్యాడ్ హిస్ ఫెయిర్ ఆపర్చునిటీస్ అండ్ హీ డిడ్ంట్ పర్ఫార్మ్. I won't say he performed outrageously. ఇప్పుడు సంజు శాంసన్ యూటిలైజ్డ్ హిస్ ఆపర్చునిటీ టు అన్ ఎక్స్టెంట్. అభిషేక్ శర్మ ఒక సెంచరీ కొట్టాడు, తర్వాత ఒక 40-50 ఆర్డర్ రన్స్ కొట్టాడు. ఒక రకంగా హీ యూటిలైజ్డ్ హిస్ ఆపర్చునిటీ వెరీ వెల్. బట్ రియాన్ పరాగ్ నో, బికాస్ హీ డిడ్ంట్ బౌల్ ఆల్సో. రియాన్ పరాగ్ ఫర్ మీ ఈస్ బీన్ పొటెన్షియలీ కాల్డ్ ద నెక్స్ట్ 3D ప్లేయర్. ఎందుకంటే హీ కెన్ గివ్ యూ హ్యాండీ వికెట్స్ అని అంటున్నారు. ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫీల్డర్ ఆన్ ద పే అంటున్నారు. అండ్ హీఈస్ అట్ దట్ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంటున్నారు. టు బి హానెస్ట్, మూడిట్లో కూడా అంత ప్రొడక్టివ్ కాంట్రిబ్యూషన్ నాకు కనబడట్లేదు. Wanting to see what position will he bat in T20. See, he's going to be the number 3 అంటే number 5 batsman ఉంటాడు, 3 down batsman ఉంటాడు రియాన్ పరాగ్. That is very clear. 2 down is he doesn't perform కదా number 5 లో. Rajasthan is playing at number 4. Number 4 లో how can you get down Surya Kumar Yadav and make Riyan Parag bat above Surya Kumar Yadav? That is going to be the most foolish. First of all, శ్రీలంక సిరీస్ లో రియాన్ పరాగ్ అనేవాడు బెంచ్ నుంచే బ్యాటింగ్ ఆడతాడు. ఇక్కడ ఆడు 11 లో కాదు, వేరే విషయం. అంటే బికాస్ లైక్ యూ హ్యావ్ ద రెగ్యులర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కమింగ్. మనకి టాప్ ఓపెనర్స్ ఇద్దరు రిటైర్ అయిపోయారు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఓన్లీ 2 clear open spots are the opening spots. Maybe Gill and Jaiswal. So number 3, one down will be punt. One down will be punt for one down Rishabh Pant, 2 Sky. You had Hardik at 3. You also have Shivam Dube and. But to be honest, నాకు ఇంకో డౌట్ ఏంటంటే రియాన్ పరాగ్ is not that mandatory in the team I guess for the T20 series. ఎందుకంటే ఆల్రెడీ we have enough strength in playing 11. మళ్ళీ బెంచ్ స్ట్రెంత్ అసలు రియాన్ పరాగ్ టు బి ఆనెస్ట్ బెంచ్ లోనే ఉంటాడు అండ్ దే ఆర్ జస్ట్ క్యారింగ్ హిమ్ విత్ ద బెంచ్ అంతే. పాయింట్ ఎక్కడ అనిపించింది అంటే శుభ్మన్ గిల్ వాస్ ఓకే ఆన్ అండ్ ఆఫ్ నడుస్తుంది ప్రతి ఒక్క సీజన్. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, ఇప్పుడు మస్తు చెప్తుంది. ఎందుకంటే అది టెస్ట్ అయినా, ఓడిఐ అయినా, T20 అయినా అది ఆన్ అండ్ ఆఫ్ నడుస్తా ఉంటది. ఈ స్కోర్స్ ఆడ్ ఈవెన్ రన్స్. బట్ టు బి హానెస్ట్, ఒక్కసారన్నా ఇప్పుడు అభిషేక్ శర్మ కానీ యశస్వి జైస్వాల్ కి చాలా ఛాన్స్ వచ్చినాయి. He proved కొన్ని మ్యాచెస్ ప్రూవ్ చేసిండు, కొన్ని మ్యాచెస్ చేయలేదు. He was good with bat. But you can try with అభిషేక్ శర్మ. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన సీజన్ కూడా IPL or some domestic leagues కూడా he was epic. He was playing really well with the bat and all. But you could have give it try. అరే ఆడుతుండు కదా అని చెప్పేసి. But why Riyan Parag in the middle order? ఇప్పుడు యశస్వి జైస్వాల్ది 3D ఆస్పెక్ట్ మీద T20 ఇంటర్నేషనల్ వర్క్ అవ్వకపోయినా కూడా దే ఆర్ ట్రైయింగ్ హిమ్ బికాస్ దే వాంట్ టు ట్రైన్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ODIs కరెక్ట్లీ. ఆ 3D ఫార్మాట్ లో దే ఆర్ ఎంకరేజింగ్ యశస్వి అండ్ హీ హాస్ ద పొటెన్షియల్. ఆన్ ది అదర్ సైడ్ అభిషేక్ శర్మ చూస్ చేసుకోకపోవడంలో ఒకటే రీజన్,
we want our openers to be at least have the potential of playing all the 3 formats, to be honest. And Abhishek Sharma is not a test player. ODI Yeah, కూడా I really don't think so. ODI also I don't think so. He can be a very good ODI player too. ఎందుకంటే for the contribution that ODI has to get, he will have to bowl. He will at least be like Suresh Raina, where if he gets the ball, he'll have to bowl for at least 4 to 5 hours. And with the ball in Zimbabwe, he was exceptionally disastrous. I really want somebody to go and tell Abhishek Sharma, అరే నువ్వు బాల్ పట్టేస్తే తప్ప, నువ్వు బాల్ పట్టుకొని నువ్వు ప్రొవైడ్ చేస్తే తప్ప నీకు ఇండియా క్యాప్ స్టేబుల్గా దొరకదు. And for me, if he can provide very good overs with the ball, for me, I would believe he would be a better option than Riyan Parag, because we already have decent middle order strength, and with Rinku being sitting out, Rinku అంత పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ రియాన్ పరాగ్ ని ఎంకరేజ్ చేయడానికో సంజు శాంసన్ ఎంకరేజ్ చేయడానికో మనం రింకుని ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. రింకుని మనం బయట కూర్చోబెట్టి వీళ్ళందరిని ఆడిస్తున్నాం. బట్ టు బి హానెస్ట్, ఐ వాంట్ రింకు టు ప్లే రైట్ నౌ. రింకు చాలా బెంచ్ సీన్స్ జరుగుతున్నాయి. ఐ డోంట్ వాంట్ రింకు టు బి బెంచ్. అది కాదు, ఇప్పుడు సిరీస్ లో రింకు లేడా? ఉన్నాడు ఉంటాడు. మీరు అన్నట్టే కరెక్ట్ బ్రో. లైక్ మిడిల్ ఆర్డర్ లో వి హావ్ టు చూస్ రింకు మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. ఎందుకంటే హీస్ అ వెరీ పొటెన్షియల్ ప్లేయర్. అలాంటి కావాలి. రింకు నేను చెప్తున్నదా, ఈజ్ ద ఫ్యూచర్ ధోని. సింపుల్. నాట్ నోటెడ్. అంటే ఐ వోంట్ సే ఇస్ ఫ్యూచర్ ధోని ఇవన్నీ అనను, కానీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ పొటెన్షియల్ గాయ్. బికాస్ ఫినిషర్ లో కూడా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ స్నేహిత్, హీ కెన్ టేక్ యూ టు దట్ ఫినిషింగ్ మూమెంట్ ఆల్సో. లాస్ట్ కి వచ్చి లాస్ట్ కి 2-3 సిక్స్ కొట్టలేదు. ధోని లాగా తీసుకెళ్లి లాస్ట్ మూమెంట్ హీల్ టేక్ యూ డీప్ డౌన్. He won't just stay there. He has the capacity to take you The deep. only thing he make is bowlers ni pressure lo పెడతాడు. Like pressure lo giving పెడతాడు. that time. See, he's a fantastic runner. On field, Rinku ఇంకా డే బై డే ఇంకా బెటర్ అవుతున్నాడు బాబు. రీజన్ he's getting lethal on field. On field he's getting lethal. His fitness levels are How old is he? Rinku is How old is he? 27. 25, 24? 27 ah? Okay. 27 is not bad, Akhilesh. 27 is not bad. 27 is another 8 years. 35. Anyone is like 35 దాకా ఆడతారు ఎవరైనా. So 27 is 8 years good enough. 8 years, Yeah. that's fine. He So, has the potential. I was like ఎందుకు అని అంటే, even before he debuted, నేను ఒక ట్వీట్ ఇస్తున్నాను. If Rinku plays, he will retire with 10,000 international runs అని. వాడు ఆడే పొజిషన్ కి చాలా కష్టం లేదు. టూ డౌన్ ది ఆర్డర్. Two down the order. బట్ ఆన్ ది అదర్ సైడ్ రింకు ఒకవేళ నువ్వు నిజంగా 10,000 రన్లు కొట్టాలి అంటే కాన్స్టెంట్ గా ఆడకపోయినా టీంలో ఉంచాలి. మన వాళ్ళు పరాగ్ కి శాంసన్ కి వీళ్ళందరికి ఎక్స్పెరిమెంట్లు ట్రై చేస్తూ రింకుని పోగొట్టుకుంటున్నాం. నా పాయింట్ ఒకటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ శాంసన్ వెన్ యూర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ రిషబ్ పంత్, బికాస్ ద ఓన్లీ పర్సన్ హీ కెన్ రిప్లేస్ రైట్లీ ఇస్ రిషబ్ పంత్. Samson is not taking us down like a finisher. He is being that anchor role player like how Rishabh Pant is doing. So if Rishabh Pant is not doing well, get in Samson. Andalo Samson is very elder to Rishabh Pant. So a young aspect and more career aspect lo kuda Rishabh Pant unnadu ippudu. So it is, I won't say it is the road ender for Samson, but if he gets an opportunity, he'll have to prove it hard. It can't be another 30-40 and telling that I still have the potencies and kaadu. వస్తే దేతడి ఇచ్చేయాలి ఇంకా శాంసన్. ఇట్ కాంట్ బి లైక్ అనదర్ 30-40. Yeah, one good thing for me, I just want one thing to happen here. I don't know if it already happened. I want Gambhir to have a honest conversation with Sanju Samson, saying that ఈ సిరీస్ లో నువ్వు లేవు for a reason that I'm only looking at you at the top 3. 1, 2, 3 లో నువ్వు ఆడాలి. సో రిషబ్ పంత్ ని మేము తీసుకుని వెళ్తున్నాం బికాస్ వరల్డ్ కప్ లో ఆడిట్టు. అండ్ సో అందుకే నువ్వు ఈ సిరీస్ లో లేవు. దట్స్ ద ఓన్లీ రీజన్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్, అతని ప్లేస్ లో వస్తావు, నువ్వు ఆడాలి. గంభీర్ ఉన్నప్పుడు వెరీ క్లియర్ ఆనెస్ట్ టాక్ ఉంటది, కొడితే ఉంటావు. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, ఆల్ దీస్ గైస్ కమింగ్ ఇన్. వన్ థింగ్ ఫర్ షూర్ ఎవిడెంట్ ఏంటి అంటే, గంభీర్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ హిస్ టీమ్. అతని టీమ్ లో అందరు క్యారెక్టర్స్ ఉంటారు. లైక్ దే ఆర్ గోయింగ్ టు బి ఆన్ యువర్ ఫేస్. హర్షిత్ రాణా, పరాగ్, like you can have Khalil Ahmed, you can have Avesh Khan, they're going to be in your face. మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ గంభీర్ టీం అట్లా ఉంటది, ఇంక్లూడింగ్ రింకు సింగ్. సో వీళ్ళ టెక్నిక్స్ మనము పెద్దగా ఏం కనపడవు, కానీ దీస్ గైస్ ఆర్ లైక్ ఫియర్స్ ఫైటర్స్. మ్యాచ్ వదలరు, మ్యాచ్ ఏదో ఒకటి చేసి తీసుకొస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళందరికంటే రింకు సింగ్, నేను శివం దుబే కంటే రింకు సింగ్ ఎందుకు ఎక్కువ ఇష్టం ఉండే నాకు T20 వరల్డ్ కప్ లో కూడా అంటే, శివం దుబే ఈజ్ లైక్ ఫిక్స్డ్ ప్లేయర్. ఓకే, బాగా ఆడిను, వెరీ హ్యాపీ విత్ దట్, కప్ వచ్చింది. బట్ రింకు సింగ్ ఈజ్ అ గై హూ విల్ లైక్
ప్రాణం పెట్టేస్తాడు మ్యాచ్ చాలా- వదలడు, మ్యాచ్ పట్టుకొని వదలడు అసలు వాడు. అట్లాంటి క్యారెక్టర్స్ టీమ్ కి కావాలి, ఎస్పెషలీ ఇఫ్ ఈస్ ఫినిషింగ్ యువర్ గేమ్. Hmm. అక్కడ ఇంత ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుంది మెంటల్ గా, అంటే ఫినిష్ చేస్తున్నప్పుడు 10 per over కొట్టాలి. యు ఆర్ ఫేసింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెత్ బౌలర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో ఇట్స్ అ వెరీ హార్డ్ ఛాలెంజ్. కమింగ్ ఇన్ అట్ 6 or 5 or వాట్ ఎవర్ టైం చాలా కష్టం. సో రింకో సింగ్ లాంటి ప్లేయర్స్ చాలా అవసరం అక్కడ ఫినిష్ చేయడానికి. అండ్ గంభీర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ప్లేయర్స్ లైక్ దట్ క్యారెక్టర్స్. characters. అతను స్టాట్స్ కంటే Hmm. పర్ఫార్మెన్సెస్ కంటే క్యారెక్టర్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. అని అతను చెప్పింది కూడా ఇదే మాట, Mindset. ఎగ్జాక్ట్ గంభీరే చెప్పిండు. Hmm. I want more characters in my team. It's not about the techniques. It's not about the glamorous things. Statistics. It's about the guys who want to be there and win the games for the team. See, Matches గెలిపియాలి. More అన్న, match ఇప్పుడు winners. దిస్ ఇస్ హౌ ధోని స్టార్టెడ్ ఆఫ్ అన్న. ఇంకా అందరు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళం అందరు. Exactly. గంగూలీ ఎరా దగ్గర నుంచి మనం అదే స్టార్ట్ చేసాం. Hmm. We need characters in the team who want the team to win, who Yeah. contribute to the team without statistically. Yeah. Matches కావాలి. మ్యాచెస్ కావాలి, ఎగ్జాక్ట్లీ. ఫైవ్ మ్యాచ్ సిరీస్ ఆడుతున్నావు అంటే Hmm. కనీసం ఒక మ్యాచ్ అన్నా నీ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఒక మ్యాచ్ నీ వల్ల గెలిచేస్తుండడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీసుకో. Hmm. ఆన్ దేర్ బ్యాడ్ డే దే విల్ స్కోర్ 30-40. ఆన్ దేర్ గుడ్ డే దే విల్ గెట్ ద మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. నో సెకండ్ థాట్స్. వాళ్ళు ఆడిండ్రంటే మ్యాచ్ వన్ సైడ్. అట్లాంటి But ప్లేయర్స్ ఇప్పుడు బిల్డ్ కూడా అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైం. టేక్ టైం. సో ఒకటి అభిప్రాయం- రోహిత్ చెప్పు. ఇంకోటి కూడా మన T20 మాట్లాడుతున్నాం కానీ ఓడిఐలో చూసుకుంటే నేను హానెస్ట్ చెప్తున్నా, బెస్ట్ పిక్ వుడ్ బి కేఎల్ రాహుల్ నా సైడ్ నుంచి. Hmm. నేను అది కేఎల్ ఎందుకంటే రాహుల్- కేఎల్ రాహుల్ ఇస్ ద ఓన్లీ గాయ్ హూ కెన్ ఫినిష్ లాస్ట్ వరకు ఉంటాడు. లైక్ నువ్వు అన్ప్లేయబుల్ బాల్ అయితేనే హీ విల్ గో అవుట్, అది మనకు తెలిసిందే. బట్ ఆనెస్ట్లీ He will వరల్డ్ కప్ go- తర్వాత ఇదే సిరీస్ కదా. ఐ మైట్ బి రాంగ్, కరెక్ట్. వరల్డ్ కప్ తర్వాత ఇదే సిరీస్. ఇదే మళ్ళీ సో ఐ గెస్ దే స్టిక్ టు వరల్డ్ కప్ టీమ్ తోనే స్టిక్ అయ్యిండ్రు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. బారింగ్ But- చేంజెస్ but లైక్ మరి ఇషాన్ కిషన్ అండ్ సరే, శార్దుల్ ఠాకూర్. Except Rishi Ishan bhai. Kishan and Shardul Thakur, everyone are the same. నాకు ఇంకో doubt సూర్య కుమార్ ఏంటంటే యాదవ్ కూడా లేడు. ఓపెనింగ్ ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో, ఎందుకంటే See. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆడే హాస్ ఎ గుడ్ దిస్ థింగ్ లేదు హానెస్ట్లీ అది స్పీకింగ్ కూడా ఒక కేఎల్ doubt. రాహుల్ విల్ బి ది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్ అనుకుంటున్నా. He did very good actually. ఈజ్ అ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టు బి హానెస్ట్. ఆ ఒక్క మ్యాచ్ మనకు ఫైనల్స్ ఇప్పుడు దెబ్బడిపోయింది, I'm మనకి saying- బాగా గట్టిగా పడ్డది. కానీ టు బి హానెస్ట్, ఇఫ్ హీ కెన్ హీ హాస్ స్కిల్ ఆఫ్ ఫినిషింగ్ ఆల్సో. హీ హ్యాడ్ గేమ్స్ వెన్ హీ ఫినిష్డ్ టూ. అభినవ్ అన్న, I'm actually very Hmm. happy with the Perac template we had ODI లో. వరల్డ్ కప్ లో. రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు అవును. ఓడియాలో. బెంచ్ రియాన్ పరాగ్ కరెంట్ అదే కదా. చెప్తున్నా కదా, వెరీ ఆనెస్ట్ ఈస్ నాట్ దేర్ టు ప్లే. ఈస్ Bench. జస్ట్ దేర్ టు బీ విత్ ద టీమ్. టీమ్ తో ఫ్రెండ్షిప్, అక్లమటైజేషన్ చాలా చేస్తాం మనం. ఇది కొత్త ఏం కాదు. Ah. శుభ్మన్ గిల్ కు 2018 నుంచి టీమ్ లో ఉన్నాడు, కానీ 2018 నుంచి ఏం ఆడలేదు. 2020, 21 నుంచి ఆడిండు. ఎగ్జాక్ట్లీ. హీ వాస్ దేర్ ఇన్ ద బెంచ్ ఫర్ 2-3 years. అలా బెంచ్ లో మగ్గుతే తప్ప నువ్వు టీమ్ లోకి వచ్చిన వెంటనే సర్వైవ్ అవ్వలేవు. నువ్వు బెంచ్ లో మగ్గాల్సిందే నువ్వు. టు బి హానెస్ట్, So వై అందుకే- ఖలీల్ అహ్మద్ టు బి హానెస్ట్, ప్రతిసారి మనం తీసుకెళ్ళి ఖలీల్ అహ్మద్ ఎందుకు పెడతాము అంటే ఆ బెంచ్ లో ఉంటాడు వాడికి అర్థమవుతుంది వాడికి. బెంచ్ His లో ఉండడం sensibilities in the అనేది bench is ఒక better. ఇంపార్టెంట్ థింగ్. సో హీస్ బీయింగ్ ఇన్ ద బెంచ్ జస్ట్ టు Hmm. గెట్ అక్లమటైజ్. ఓకే, Hmm. టీమ్ ఎన్వైరన్మెంట్ ఏంటి, టీమ్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది, వీళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ ఎట్లుంటాయి, Hmm. నేను ఒకవేళ ఆఫ్ సీజన్ కి వెళ్తే నేను ఎట్లా రెడీ అవ్వాలి నెక్స్ట్ సిరీస్ కి, Hmm. నాకు సడన్ గా రేపు ఛాన్స్ వస్తే నేను ఎట్లా రెడీగా ఉండాలి, ఇవన్నీ బెంచ్ లో Hmm. ఉంటేనే తెలుస్తాయి. సో Exactly. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ రియాన్ పరాగ్ ఇస్ దేర్ అండ్ Hmm. గంభీర్ విల్ లైక్ పీపుల్ లైక్ దట్. ఆ Yeah. మ్యాచ్ విన్నర్ వాడు రియాన్ పరాగ్ అనేవాడు. యాక్చువల్లీ అస్సాం టీమ్ ని ఆ యంగ్ ఏజ్ లో వాడు సెమీస్ దాకా తీసుకురావడం అనేది ఇట్స్ నో స్మాల్ ఫీట్ యాక్చువల్లీ. No small feat. Yeah. సయ్యద్ ముష్తాక్ అలీ, దట్స్ ఓకే విత్ దట్. Hmm. అండ్ వన్ డే టీమ్ నాకు తెలిసి సేమే ఉంటది మోస్ట్లీ. లాస్ట్ మ్యాచ్ ద రిప్లేస్మెంట్స్ విల్ బి సూర్యకుమార్ యాదవ్ లేడు, ఉండడం కూడా చెప్పేసిండ్రు వాళ్ళు. Hmm. హార్దిక్ పాండ్యాస్ బ్యాక్, సో యూ కెన్ హ్యావ్ హార్దిక్ పాండ్యా కూడా లేడు. కెన్ బౌల్. అండ్ హార్దిక్ పంత్ విల్ పాండ్యా బి ఆన్ ద లేడు. బెంచ్. ఓడే టీమ్ లో లేడా? లేడు. దెన్ ప్రాబ్లీ చెప్పింది కదా, శివం దూబే. క్లియర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే లాంగ్ ఫార్మాట్ లో హీ మే గెట్ ఇంజర్డ్ అని చెప్పేసి చెప్పిండు గౌతమ్ గంభీర్. ఎవరిని Hmm. ఎవరిని హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా. Hardik దట్ Pandya. సెన్సిబుల్. దెన్ ఆ ఒక్క ప్లేసే కదా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ కి యూ హ్యావ్ ఆప్షన్స్ లైక్ శివం దూబే, యూ హ్యావ్ ఆప్షన్స్ లైక్ రింకు సింగ్. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, you can have Rinku Singh, Shivam Dube, and you can actually promote Akshar Patel there. Exactly. You have Akshar See, Patel and you can have Akshar- Washington Sundar at that place. Akshar is going to be our next Jadeja man, the next three format player now. He seems Yeah. to be the next three format player. Yeah. Akshar If- Patel, you have so many options. Akshar's biggest threat is Ashwin Jadeja రిటైర్ అయ్యే వరకు టెస్ట్ లో కొంచెం అటు ఇటుగా అంటే చూస్ చేసుకోకపోవచ్చు. అప్పటికి అక్షర్ కూడా You- రిటైర్ అవుతాడు. అదే ఎగ్జాక్ట్లీ దట్స్ ద ప్రాబ్లం. కానీ మిగతా రెండు ఫార్మాట్ లో he can be the అక్షర్ ని strongest. కూడా అభిపై Hmm. మోస్ట్లీ ఓవర్సీస్ కే తీసుకుంటారు.
అంటే ఇది ఒక వెరీ కాంట్రవర్షియల్ థింగ్. నా పాయింట్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ అశ్విన్ ఇన్ ద టీమ్, వెన్ ఇట్స్ ఫర్ టెస్ట్, వెన్ యూ హ్యావ్ అశ్విన్ ఇన్ ద స్క్వాడ్, డోంట్ రిమూవ్ ఫ్రమ్ ది 11 బికాస్ నువ్వు అలా తీయడం వల్ల ఏం చేస్తున్నావు అంటే యూఆర్ కీపింగ్ ద రాంగ్ పర్సన్ ఇన్ ద బెంచ్. He doesn't deserve to be in the bench. He either is fit to be into the ground or in the home. He's fine if he's at the home because he has a lot of things to do. And he's fine when he's on the pitch because he has a lot of things to do there. On the bench, when you have a legend who has almost 550 wickets on his hand, who will reach 600 in no time, ఎగ్జాక్ట్లీ. you cannot keep him on the bench and tell him, sir, మీకు replacement కావాలని అనడం insult. Let's not insult players. అందులో he's just playing test. అసలు టీమ్ ఎట్లుండాలంటే స్ట్రీమ్ లైన్ లాగా ఎట్లుండాలంటే వన్స్ యు ఆర్ ఇన్ ద ప్లేయింగ్ అసలు కంట్రీకి ఆడుతున్నావు అంటే నీకు రిప్లేస్మెంట్ చూస్తున్నావు, నీకు ఇచ్చేస్తావు. జస్ట్ హ్యావ్ యువర్ బెస్ట్ 11 అవుట్ దేర్. రిప్లేస్మెంట్ ఉంటే సైడ్ సిరీస్ లలో ఎత్తుకొని తెచ్చుకోవడం. ఎగ్జాక్ట్లీ. టీమ్ వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయడం ఉండదు. వద్దు, అశ్విన్ లాంటి వాడిని పెట్టుకున్నావు అంటే పెట్టేసుకో అంత 11 లో, లేకపోతే ఇంట్లో పెట్టుకో. హ్యావ్ యువర్ బెస్ట్ 11, హ్యావ్ సూటబుల్ రిప్లేస్మెంట్స్. వాళ్ళకి ఇంజురీ అయితేనో లేకపోతే కండిషన్స్ బట్టో లేకపోతే అంతే. లైక్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అంతే. కెమెరాకి రా ప్లీజ్. వాడంతే. ఐప్యాడ్ కొంచెం ముఖమన్న అది ఆటో సెంటర్ చేసుకుని ఎటో సైడ్ కి వస్తుంది. అదే చెప్పు. నేను అంటే మేమందరం షాక్ అయి ఉన్నాం కదా, జడేజా ఎందుకు లేడని. ఓడిఐస్ రెస్టెడ్ అన్నారు కదా. రెస్టెడే బట్ వాళ్ళు అన్నారు అంటే అజిత్ అగర్కర్ అంటుండే దేర్ ఇస్ ఎ టెస్ట్ సిరీస్ కమింగ్ ఫర్ అస్ అంటే 10 ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ అయితే పిచ్చ లైట్ లేదు. బట్ ఇప్పుడు లైట్ ఏమి ఉండదు కదా టెస్ట్ లలో కూడా. ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి పర్సెంటేజ్ పడిపోతుంది. మన మిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నెక్స్ట్. our next mission is world test championship. So every test matters right now. Every test matters. అంటే ఒక మ్యాచ్ డ్రా అయినా కూడా అన్ఫార్చునేట్ గా పర్సెంటేజ్ పడిపోతుంది. మనం కూడా రాకపోవచ్చు. ఓన్లీ టాప్ 2 టీమ్స్ కెన్ ప్లే కదా. మనం ప్రస్తుతం థర్డ్ పొజిషన్ లో ఉన్నాం టేబుల్ లో. మనకు లాక్ ఆఫ్ మ్యాచెస్ వల్ల వేర్ ఇన్ ద థర్డ్ పొజిషన్ రైట్ నౌ. యా లక్కీగా పర్సెంటేజ్ చూస్తున్నారు. సెప్టెంబర్ లో సిరీస్ ఉంది, అక్టోబర్ లో ఇది న్యూజిలాండ్ ఉంది, నవంబర్ లో ఐ థింక్ బీజీటీ ఉంది. సో 3 మెయిన్ సిరీస్. సో అంటే మెయిన్ వుడ్ బి సిరీస్ అగైన్స్ ఆస్ట్రేలియా అనుకుంటున్నా. బంగ్లాదేశ్ ది ఒక మ్యాచ్ ఉంది. ఇస్ ఇట్ ఇన్ హైదరాబాద్ అక్టోబర్ లో? అది T20. ఓకే సారీ. సో రైట్ నౌ గైస్, ఇప్పుడు లెట్స్ ఎండ్ ఇట్ ఫాస్ట్లీ. 5 minutes ఉంది. సో నాకు ఇప్పుడు ఇది మన సిరీస్ లో ODIs అండ్ T20 ఉంది కాబట్టి పిక్ 1 player from T20 and pick 1 player from ODI who you think will perform. Let's start with Rohit. 1 T20 player, like player to watch out. T20 ఒక ODI ఒక. ODI శ్రేయస్ అయ్యర్, T20 శుభ్మన్ గిల్. ధీరజ్? నైస్. ODI I will go with KL Rahul for sure. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మొత్తం స్ట్రాంగ్ బేస్ చేసేది KL Rahul ఇప్పుడు. Okay. T20 either it would be Shubman Gill or Jaiswal. ఎందుకంటే ఓపెనింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. అంటే ఆ 6 overs ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఓపెనర్స్. సో ఐదర్ శుభ్మన్ గిల్ ఆర్ జస్టిస్ జైస్వాల్. స్నేహిత్? T20 is Rinku Singh. T20 Rinku Singh. Okay. ODI? And ODI వచ్చేసి KL Rahul. Long time no see. Long time no see. రిత్విక్? T20 వచ్చేసి అక్షర్ పటేల్, వచ్చేసి విరాట్ కోహ్లీ or రోహిత్ శర్మ, one of those two. ఓకే. విస్కేనా? యా ప్లస్ స్క్వాడ్ చూస్తున్నా. T20 నేను ODI స్క్వాడ్ T20 యా జైస్వాల్ ఫర్ మీ. ఓకే. సో మచ్ హంగర్ మ్యాన్ ఫర్ రన్స్. హంగర్ ఏవైతే ఎవరి దగ్గర కనపడదు నాకు జైస్వాలే రైట్ నౌ ఫర్ దిస్ T20 సిరీస్ హోప్ఫుల్లీ. అండ్ ODI సిరీస్ వచ్చి విరాట్ కోహ్లీ విల్ బి ద బెస్ట్ ప్లేయర్ ఫర్ us I guess. You want a young player? విరాట్ కోహ్లీ. ఓకే. యా విరాట్ కోహ్లీ అనుకుంటున్నా నేను. యా చిల్, he has no tension right now. కప్ ఉంది, అలా వచ్చి ఒక 300 రన్లు కొట్టుకుని వెళ్ళిపోతాడు చూడు గ్యారెంటీ. చెప్పు. నాది T20 ఇట్స్ గోయింగ్ టు బి రవి బిష్ణోయ్. నాకు ఐ వాంట్, ఇప్పుడు మనం ఇంతసేపు బౌలర్స్ గురించి మాట్లాడలేదు మనము. I want 3 format bowlers to also come in, and Ravi Bishnoi is a fantastic choice for ఇది. So for me, Ravi Bishnoi T20.
ఓడిఐ టు బి హానెస్ట్ నాకు ఇటువైపు అటువైపు లాగుతుంది, వీళ్ళు సీనియర్స్ ని పిక్ చేద్దామా అన్నిటి మధ్యలో. సమ్వేర్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లెట్స్ గివ్ ఓడిఐ కుల్దీప్ యాదవ్ ఛాన్స్ టు బి హానెస్ట్. కుల్దీప్ యాదవ్ హ్యాస్ టు కమ్ అప్ అండ్ Oh, హీఈస్ Yes. ఆల్సో దట్ 3 format ప్లేయర్, స్టడీ 3 ఫర్ format మీ ప్లేయర్. హీఈస్ అ వెరీ గుడ్ 3 format ప్లేయర్ రైట్ నౌ. అతని Yes. ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ ఎంతైతే ఇంప్రూవ్ అయిందో, అండ్ ఈస్ యంగ్, రెడ్ బాల్ బౌలింగ్ కూడా ఈస్ డూయింగ్ గుడ్. He's doing well right now. So I want him to, అంటే ఈ ODI series, because ODIs have become so less. If he proves himself, ODI వచ్చిన ప్రతిసారి కూడా if he proves himself right, కొంచెం చింత తక్కువ ఉంటుంది మనకు కూడా. ఇట్స్ లైక్ అ వెరీ పీస్ఫుల్ ఐ ప్రాసెస్. గెస్ హీ కండిషన్స్ బట్టి హీఈస్ ఇన్ ద మేకింగ్, బట్ రెస్ట్ ఇచ్చినని అనుకుంటున్నా అతను కూడా నేను. అంటే ఇదే ప్రాబ్లం అన్న. ఇట్స్ నాట్ అంటే వెన్ ఐ సా అశ్విన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థాట్ హీ వాజ్ అ లెజెండ్ మ్యాన్, హీ వాజ్ ఆన్ స్పాట్. కుల్దీప్ ఏమవుతుందంటే హీ స్టిల్ ఇన్ మేకింగ్ అని ఒక చిన్న ప్రాసెస్ అవుతుంది, బికాస్ ఐదర్ హీస్ బీన్ ఎక్స్క్లూడెడ్, రెస్టెడ్, ఆర్ ఈస్ నాట్ ప్లేయింగ్ ద ఫార్మాట్ రెగ్యులర్లీ. I want him to play. బట్ ఐ గెస్ కుల్దీప్ దే ఆర్ ట్రైంగ్ టు సేవ్ హిమ్ ఫర్ సమ్ రీజన్. మిస్టరీ స్పిన్నర్ మిస్టరీ పోతుంది అంటారు, లేకపోతే టూ మచ్ లోడ్ పడుతుంది అనుకుంటున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ దట్ ఈస్ పేయింగ్ వెరీ లెస్. Yeah. ఆడొచ్చు ఏమో, మరి అతని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది రోడ్ అనుకుంటుంది, నాకు క్లియర్ కనబడుతున్నది. దే ఆర్ థింకింగ్ దట్ ద మోర్ హీ ప్లేస్ హీల్ బి లెస్ ఎఫెక్టివ్. ట్రైంగ్ టు హైడ్ హిమ్, బట్ హీ హ్యాస్ టు ప్లే టెస్ట్ అండ్ T20s. But Kuldeep's only thing is, Kuldeep either Chahal, your rapport with the captain and your rapport with the wicket keeper has to be spot on. Rishabh Pant with Chahal, Kuldeep, I don't think beautiful. Chahal is going to come Chahal back పక్కన anymore. పెట్టే, Kuldeep at least with rapport with Rishabh Pant, spot on. Rapport with KL Rahul or anybody else, I really don't know much. Because KL Rahul Yeah. keeper గా ఉన్నాడు అని అనుకో, or Sanju Samson keeper గా ఉన్నాడు అనుకో, it depends on the captain. Because Sanju Samson does not interact well with Kuldeep. Kuldeep కి Samson కి అంత rapport లేదు. Pant and Kuldeep have బ్రహ్మాండమైన rapport. So I'm ఎందుకంటే let's say ఇద్దరు spot సేమ్ on. టీమ్. Same team, పంత్తో same franchise నిన్న వచ్చిన కాదు. ప్లేయర్ ని పెట్టిన ర్యాపో బిల్డ్ అవుతుంది. Exactly, that is the point. Hmm. It is not about the same team. పంత్ నిన్న ఒక డెబ్యూ చేసినా వాటితో కలిసి వాడు చిల్ అయిపోతుంటాడు. Exactly, అది point. దట్స్ అనదర్ డిఫరెంట్ క్యారెక్టర్ అది పంత్. So అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ టైం శ్రీలంక సిరీస్ అయినప్పుడు ఒక మ్యాచ్ ఉండే, దీపక్ చహర్ గెలిపిస్తాడు. దీపక్ సార్ 65. అది దీపక్ కానీ చహర్, భూయి ఇద్దరు గెలిపిస్తారు. Yes, yes. అలాంటిది ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండాలి. మన దట్స్ ద రీజన్ హర్షిత్ రాణా ఇస్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. ఈజ్ అ Exactly. బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి Yeah, yeah, we yeah. need more of those also. So closing on this note, it was a fantastic session. మీకు కూడా ఈ సెషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ దిస్ ఇఫ్ యూ వాంట్, లైక్ ఇఫ్ ఫౌండ్ దిస్ ఇన్సైట్స్ వెరీ వెల్, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీకు కూడా జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ డు పుట్ ఇన్ యువర్ వర్డ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మా HR వచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇట్ వాస్ అ ఫన్ సెషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గెటింగ్ ఎవరైనా స్నేహితనా వచ్చారు? ఈషా ఇన్స్టాగ్రామ్ వచ్చారు. అంత పెద్ద బాధ్యతలు అది ఇప్పుడు అది ట్విట్టర్ ఇంక ఇన్స్టాలో వేరేది స్నేహిత్ డ్యూటీస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ ఎంకరేజ్ క్రికెట్. లెట్స్ హ్యావ్ ఫన్ అండ్ హోప్ దట్ ఈ ఒలింపిక్స్ దాడిలో శ్రీలంక సిరీస్ కూడా కొంచెం వెలుగు వస్తుందని అనుకుంటున్నాను. బట్ ఫర్ మీ హానెస్ట్లీ ఐఎమ్ యాక్చువల్లీ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ఒలింపిక్స్ మోర్ దెన్ శ్రీలంక సిరీస్.